శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న హాస్య నవలిక 'భలే పెళ్ళి'. రచన జి. పద్మిని ప్రసాద్ గారు. 'హమ్మత్ వాలే నౌజవాన్' అంటూ కిషోర్ కుమార్ పాట పాడుకుంటూ బస్సెక్కి నాలుగు పక్కలా చూశాడు డ్రైవర్ కరీం. మురికి పట్టిన కాకి గుడ్డలు తీసేసి తలస్నానం చేసి ముఖానికి దట్టంగా పౌడర్ అద్ది టెరికాట్ దుస్తులతో తయారయ్యాడు. ప్రయాణికులంతా తన గ్లామర్ చూసి మెచ్చుకోవాలనేది అతని కోరిక. అందరూ వచ్చినట్లేనా? గంభీరంగా అడిగి మరోసారి వారి వంక చూశాడు. వచ్చేశారు, తమరు పోనివ్వండి అంటూ అరిచాడు ఆచారి. కరీం కూలింగ్ గ్లాసెస్ తగిలించుకొని షోక్గా మరోసారి వారి వంక చూసి ప్యార్ కియాతో డర్నా క్యా అంటూ మరొక ట్యూన్ అందుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని బండి స్టార్ట్ చేశాడు. తన తలకెదురుగా ఉన్న వ్యూ మిర్రర్ సరిచేసి బస్సులో వారు స్పష్టంగా కనిపించే ఏర్పాటు చేసుకుని తనలో తనే నవ్వుకున్నాడు. బస్ బయలుదేరింది. అది పెళ్లివారి బస్. విజయవాడలో జరిగే పెళ్లికి మగ పెళ్లివారు తరలి వెళ్తున్నారు. బస్లో మూడొంతులు స్త్రీలే పట్టుచీరల రెపరెపల్లో చూడముచ్చటగా ఉన్నారు. గుంటూరు బ్రాడీపేటలో అందమైన డాబాలో ఉండే చిట్టిబాబుకి పెళ్లి ఆ రోజు. చిట్టిబాబు స్థూలకాయుడు. వయస్సు 24 కానీ 125 కిలోల బరువుంటాడు. గ్లాస్కో బేబీ ముఖం, ఇంకా ఎదగని మీసకట్టు, సీరియస్గా చూస్తున్నా నవ్వుకుంటున్నాడేమోనని భ్రమ కలిగించే ముఖం. చిట్టిబాబులో ఉండే సుగుణం ఒక్కటే, ఎవరైనా పొగిడితే చాలు బెలూన్లా ఉబ్బిపోతాడు. వారి కోసం చెడామడా ఖర్చు చేస్తాడు. ఆ కారణం వల్లనే కొందరు స్నేహితులు కూడా పోగయ్యారు. వారిలో ముఖ్యులు శ్రీరామ్, సారథి, సాయి, సుబ్బారావు ప్రస్తుతం అదే బస్లో ఉన్నారు. ఇంతకీ కట్నం బాపత అడ్వాన్స్ అందినట్లేనా అన్నాడు ఆచారి. గొడవ చేయకు, ఎవరైనా వింటారు. ఒక వంతు అందింది, మిగతా డబ్బు ఈరోజే ఇస్తారు. నాతో వ్యవహారం అంటే కత్తి మీద సామలాంటిదని వియంకుడికి తెలుసు అన్నాడు లింగోజీ. చిట్టిబాబు తండ్రి, అతనికి చాలా బిరుదులున్నాయి. గుంటనక్క, పీనాసి, చుంచుముఖం ఇత్యాదులు. అవన్నీ చిట్టిబాబు స్నేహితులిచ్చిన బిరుదులే. ఆచారిని లిటిగేషన్ ఆచారి అంటారు. లింగోజీ దగ్గర బంధువులు. చిట్టిబాబుకి ఒక్కతే చెల్లెలు, పేరు వీణ. అందంగా సుకుమారంగా ఉంటుంది. ఆమెతో సహా 2 నేస్తాలు కూడా పెళ్లికి ప్రయాణమై బయలుదేరారు. పేర్లు చిత్రంగానే ఉంటాయి మరి. ఒకామె వాహిని, మరొకరు వారుణి. మధ్యతరగతి స్త్రీలే అయినా అందచందాలకు లోటు లేదు. ఎవరికి వారు మహా ఉత్సాహంగా ఉన్నారు. నవ్వులు, చలోక్తులు, కేరింతలతో ఆనందంగా ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, విజయవాడ చేరుకోగానే కనీసం 45 మినిట్స్ పడుతుంది. ఈ కొద్ది కాలంలో నేనొక పందెం పెడతాను. పందెం గెలిచిన వారికి చిట్టిబాబు 116 ఇచ్చి సత్కరిస్తాడు. అవునా అని చిట్టిబాబు వంక చూశాడు శ్రీరామ్. కిచకిచమంటూ నవ్వి తన అంగీకారం తెలిపాడు చిట్టిబాబు. ఏమిటో ఆ పందెం అన్నారు మిత్రులు ఒకేసారి. కండక్టర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూడండి అన్నాడు. చూశారందరూ. దాదాపు 40 ఏళ్లుంటాయి. బట్టతల, నల్లటి ఆకారం, చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తున్నాడు. వాడి పేరు పానకాలు. జీవితంలో బహుశా నవ్విన క్షణాలు లేవనే నా అభిప్రాయం. లింగోజీ గారి ముఖ్యమైన స్నేహితుడు. వాడిని ఎవరైనా సరే విజయవాడలో మన మకాం చేరేలోపున నవ్వించాలి అన్నాడు శ్రీరామ్. ఓకే అన్నారంతా. ఈ సంగతి క్రమంగా బస్సులో అందరికీ తెలిసిపోయింది. అంతా ఉత్సాహంగా చూశారు. పానకాలు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు అప్పుగా ఇచ్చి వసూలు చేసుకోవడానికి నిత్యం శ్రమిస్తూ బాధపడుతూ దిగులుతో సతమతమవుతూ ఉంటాడు. అప్పు ఇచ్చాక ఇది తిరిగి సక్రమంగా వస్తుందా లేదా అనే ఆందోళన, లేదా బాకీ వసూలయ్యాక ఆ డబ్బు ఇంట్లో ఉంటే అయ్యో వడ్డీ నష్టమైపోతుంది, ఎవరికి ఇవ్వాలా అనే దిగులుతో నిద్రాహారాలు సరిగ్గా లేక బాధపడుతూ ఉంటాడు. తన కస్టమర్సు డబ్బు అప్పు తీసుకోకపోతే కోపం, తీసుకున్నాక బాకీ చెల్లించిన కోపమే. నెల నెల సక్రమంగా వడ్డీ వస్తే సంతృప్తి. అంతేకాదు లింగోజిని చూసి పొదుపరితనం అంటే ఇంకా బాగా తెలుసుకున్నాడు. వారిద్దరి స్నేహము అదే. దానినే చాలామంది పీనాసితనమని కూడా అంటారు. ముందు నేను ప్రయత్నిస్తానంటూ లేచాడు సారథి. బస్సులో జనాన్ని ఒకసారి గర్వంగా చూసి పానకాల దగ్గరకు నడిచాడు. పానకాలు చూపులు శూన్యంలోకి గురిపెట్టి ఉన్నాయి. సార్, ఈ వార్త విన్నారా? అమెరికా మన దేశానికి కోట్ల రూపాయలు అప్పిస్తోంది. వడ్డీ ఎంతో తెలుసా అన్నాడు రహస్యంగా. మొండి బాకీల గురించి నాకు చెప్పకయ్యా,
కోపమొస్తుంది అన్నాడు. అది కాదు మహాప్రభో, అమెరికా ప్రెసిడెంట్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశ నాయకులకిస్తే అసలు తీరడమే కష్టంగా ఉంది. ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల ద్వారా ప్రభుత్వానికి అందే ఏర్పాట్లు చేస్తాడట. వడ్డీ వసూలు ఖచ్చితంగా చేస్తారని అంటూ నవ్వాడు. కానీ పానకాలు మాట్లాడలేదు. ఇంత మంచి వార్త చెప్పాను, కనీసం ఒక్క చిరునవ్వు పారాయకూడదా అంటూ ప్రాధేయపడినట్లు నటించాడు సారథి. చూద్దాంలే, డబ్బు అవసరమైతే ఈ డొంక తిరుగుడంతా దేనికి, నగో నట్రో తెచ్చి తీసుకెళ్ళు అన్నాడు సీరియస్గా. సారథి బుర్రగొక్కుంటూ తిరిగొచ్చేశాడు. అందరూ అతన్ని చూసి పకపక నవ్వారు. ఈసారి సాయి లేచి నిల్చున్నాడు. పానకాల స్వామిగారు, ఒక చిన్న వడ్డీ లెక్క చెప్పండి. నెలకి 100కి 100 రూపాయలు చొప్పున మీకు 10 రూపాయలు అప్పిచ్చాననుకోండి. 2 నెలల తర్వాత మీరు 10 రూపాయలు ఇచ్చేశారు. ఇంకా మీరెంత ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు తమాషాగా. నేను బ్రతికుంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు తాపీగా పానకాలు. సాయి వింతగా చూశాడు. అబ్బాయ్, 10 రూపాయలు నువ్వు చెప్పిన వడ్డీకి నేను తీసుకోవడమే జరిగితే ఆ పని చేసే ముందే నేను చేస్తాను తెలుసా. ఇకపై ఇటువంటి చచ్చు కబుర్లు చెప్పకు అన్నాడు సీరియస్గా. భలే వారే, జోక్ వేశాను, నవ్వొచ్చుగా అన్నాడు సాయి దిగులుగానే. ఎందుకు నవ్వాలి, నవ్వను అన్నాడు కోపంగా చూస్తూ. సాయి పిల్లిలా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. సుబ్బారావు ధీమాగా రంగప్రవేశం చేశాడు. సార్, బాకీ వసూలు కోసం మీరు ఒక ఇంటికి వెళ్ళి బయట నుండి ఆ వ్యక్తిని పిలుస్తూ కేకేస్తారు. వారు ఇంట్లో లేరండి అని ఆడగొంతు వినిపిస్తుంది. అయితే గుమ్మం పక్కగా నిల్చొని ఆడగొంతుతో మాట్లాడిన వ్యక్తి మీ బాకీదారే అని గ్రహించినప్పుడు మీరేం చేస్తారు అన్నాడు. అటువంటి బాకీదారులు నాకు లేరయ్యా అన్నాడు తాపీగా. ఒకవేళ ఉంటే అన్నాడు సుబ్బారావు, నీ బోటి వాడిని వెంటేసుకు వెళ్ళి వాడితో ఆడుగొంతు మార్చి బయటికి రమ్మని పిలుస్తాను. ఇక తప్పేది లేదని బయటికి వస్తాడు అన్నాడు. పొరపాటు ఇదే విధంగా చేసిన అప్పులవాడి మీద ఓ అప్పారావు కోర్టులో కేసు పెట్టాడు. తన ఇంట్లో లేని సమయంలో ఆడాళ్లను అల్లరి చేశాడని. ఆ భయం నాకు లేదు. పెళ్లి పెటాకులు మానేసి నేనెందుకిలా ఉన్నాననుకుంటున్నావు? ఆడాళ్లకు పనికిరానని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి మేలు చేశాడు అన్నాడు పానకాలు. చాలామంది ఈ మాటకు నవ్వుకున్నారు. పిచ్చోడా, నిజమనుకున్నావా ఏమిటి? వడ్డీ వ్యాపారంలో ముందు జాగ్రత్త చర్యగా ఇటువంటి సర్టిఫికెట్లు తీసుకోవడం ఆనవాయితీ అన్నాడు. అంతా గొల్లుమని నవ్వారు. పానకాల ముఖంలో కనీసం అటువంటి ఛాయలే లేవు. సుబ్బారావు దిగాలుగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. బస్ మంగళగిరి దాటేసి మహా జోరుగా పోతోంది. లింగోజీ కళ్ళు మూసుకుని గురక పెడుతున్నాడు. ఇక చివరిసారిగా శ్రీరామ్ బంతొచ్చింది. బ్రదర్, ఎందుకొచ్చిన ప్రయాస? వాడో మొండిగటం, వాడి గురించి పందెం కాయడమే బుద్ధి తక్కువ అన్నారు మిత్రులు. శ్రీరామ్ వారిని చూసి నవ్వాడు. నా ప్రయత్నం కూడా చెయ్యనివ్వండి అని పానకాల కేసు నడిచాడు. పానకాలు ఎటో చూస్తున్నాడు. సార్, ఒక చిన్న ప్రశ్న. వడ్డీ డబ్బులు చేతికొచ్చినప్పుడు మీరెలా భావిస్తారు? మీ మనసు ఆనందిస్తుందా, విచారిస్తుందా అన్నాడు. ఒక్క క్షణం ఆనందిస్తుంది, వెంటనే విచారం వేస్తుంది. తిరిగి ఆ డబ్బును ఎవరికో ఇస్తే గాని వడ్డీ రాదుగా అన్నాడు. అమ్మా అనుకున్నాడు శ్రీరామ్ మనసులో. అయాచితంగా మీకో రూపాయి రోడ్డు మీద దొరికిందనుకోండి, అప్పుడెలా భావిస్తారు అన్నాడు మళ్ళీ. సంబరంగా ఉంటుంది. అసలు లేకుండానే వడ్డీ వస్తున్నట్లుంటుంది. 10 రూపాయలు దొరికితే హుషారుగా ఉంటుంది. అదే ఆ హుషారు మీ ముఖంలో ఎలా చూపిస్తారు అన్నాడు. ఎలాగోలా, ఎందుకు అన్నాడు పానకాళ్ళు అనుమానంగా. ఊరికే అడిగాను. నాకు మాత్రం 10 రూపాయలు దొరికితే మౌనంగానే ఉండిపోతాను. హోటల్కి పోయి టిఫిన్ చేస్తానన్నాడు శ్రీరామ్. వెర్రితనం, డబ్బు విలువ తెలియని కుర్రతనం. 10 రూపాయలు ఊరికే దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అన్నాడు పానకాలు. ఎంత ఆనందంగా ఉంటుంది అన్నాడు శ్రీరామ్ ఆసక్తిగా. దొరికినప్పుడుగా చెప్పేది అన్నాడు పానకాలు. క్షమించండి, మీ పాదాల దగ్గర ఈ డబ్బు చూశాకనే అడిగాను. ఇది న్యాయంగా మీకే చెందాలని 10 రూపాయలు తీసిచ్చాడు. అది అందుకోగానే పానకాలు ముఖం వికసించింది. అప్రయత్నంగానే అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. మీరు మళ్ళీ మన్నించాలి. పక్కనే ఈ 5 రూపాయల నోటు కూడా ఉంది. ఇది కూడా మీకే చెందాలి అని వినయంగా ఇచ్చేశాడు. అంతే, పానకాల ముఖంలో ఆనందం తొంగి చూసింది. ముఖమంతా కప్పలా చేసి పకపక నవ్వి ఆ డబ్బు జేబులో పెట్టుకున్నాడు. ఏమిటో ఈ కాలం కుర్రాళ్ళు డబ్బు విలువ తెలియదనుకుంటూ
మిత్రబృందం చప్పట్లు కొట్టారు. చిట్టిబాబు కిచకిచమని నవ్వుతూ భలే భలే ఉంది ట్రిక్. ఇదిగో 116 రూపాయలు. జాగ్రత్త, మా నాన్న చూస్తే వీపు చీరేస్తాడంటూ రహస్యంగా అందించాడు. ఫ్రెండ్స్, ఏ పనికైనా కొంత పెట్టుబడి అవసరం. ఈ పందెంలో పెట్టుబడి పోగా నా లాభం 101 రూపాయలు అంటూ వాటిని దర్జాగా జేబులో పెట్టుకున్నాడు శ్రీరామ్. వీణ, ఆ అబ్బాయి భలే తెలివైనవాడే అంది వారుని. క్షణంలో తేలిగ్గా డబ్బు సంపాదించాడు అంది వాహిని. వీణ తనలో తనే నవ్వుకుంది. బస్సు కృష్ణా బ్యారేజీ దాటుతుంటే లింగోజీకి మెలకు వచ్చింది. హడావిడిగా చూసి అన్నాడు, మన బస శ్రీముఖ హోటల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వియ్యాల వారు చెప్పారు. బస్ని అక్కడే ఆపమని చెప్పాచారి అన్నాడు. డ్రైవర్ కరీం కూడా తొందరపడుతున్నాడు. డ్రైవ్ చేస్తూ వెనక ఉన్న ఆడాళ్ళను చూడటం కష్టంగా ఉంది. త్వరగా వారిని బసకు చేరిస్తే కళ్ళ విందు చేసుకోవచ్చును. కరీం గారు, శ్రీముఖ హోటల్ ఎక్కడా అన్నాడు ఆచారి ముందుకెళ్ళి. ఎందుకు అని సిగరెట్ అంటించాడు కరీం. ఆడపెళ్లివారు మనకు బస అక్కడే ఏర్పాటు చేశారు. మన కోసం 10-12 రూమ్లు బుక్ చేసినట్లు కూడా చెప్పారు. సరాసరి అక్కడికే లాగించండి అన్నాడు. ఆల్ రైట్ అన్నాడు కరీం. చిట్టి, పెళ్లి కూతురు ఎలా ఉంటుందో చెప్పావు కాదు అన్నాడు శ్రీరామ్. చిట్టిబాబు సిగ్గుతో తలంచుకున్నాడు. అర్థమైంది, ఇక వేరే చెప్పే పని లేదు. నా జాగ్రత్తలో నేనుంటాను. ఈరోజు నువ్వు హీరో ధర్మేంద్రలా పోజులు ఇవ్వాలి, టెక్కుగా ఉండాలి, ఆడపెళ్లి వారిని ఊపు ఊపెయ్యాలి అన్నాడు శ్రీరామ్. ఒక్క కుదుపుతో బస్ సాగింది. ఒక్క గెంతు గెంతి బస్ దిగి అటు పక్కగా వచ్చి గుమ్మం దగ్గరే నిలబడ్డాడు కరీం. తలుపు తీసుకుని దిగే స్త్రీలను ఆనందంగా చూడసాగాడు. అతని మనసులో భావం తెలుసుకుంటే తలవాచేలా చివాట్లు తినేవాడే కానీ అటువంటి అవకాశం భగవంతుడు మనుషులకి ఇవ్వలేదు. హోటల్ మేనేజర్ వారందరికీ రూమ్స్ చూపించమని బాయ్స్తో చెప్పి తన పనిలో మునిగిపోయాడు. బస్ దిగి నడిచొస్తున్న చిట్టిబాబుని చూసి హోటల్ సిబ్బంది నోరెళ్లబెట్టి చూశారు. ఘటోత్కచుడి మాదిరి వారి కళ్లకు కనిపించాడు. అరే, ఆ మనిషికి డబుల్ రూమ్ ఇవ్వండి. ఏది ఆ చివరి గది, అప్పుడు జనం తిరగడానికి ఇబ్బంది ఉండదు అన్నాడు మేనేజర్ స్వరం తగ్గించి. మిత్ర బృందం ఒక డబుల్ రూమ్లో చేరిపోయారు. సాయి, పడకకి ఇబ్బందేమో, మంచాలు 2 ఉన్నాయి అన్నాడు సారథి. ఏడిశారు. రాత్రి పెళ్లి జరగగానే వెంటనే తిరిగి వెళ్ళిపోతాం. మనం వచ్చింది నిద్రపోవడానికి కాదు, కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ రూమ్ చాలు అన్నాడు శ్రీరామ్. అంతా సరేననుకుని విశ్రాంతిగా కూర్చున్నారు. రూమ్ బాయ్ వచ్చాడు. సార్, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇంకా ఏమైనా కావాలా అడిగాడు వినయంగా. ఇంకా ఏమున్నాయి, వాటి పేర్లు చెప్పు అన్నాడు సుబ్బారావు. ఇడ్లీ, వడ, దోశ, పూరి అంటూ తన్మయంగా చెప్పుకుపోయాడు. సుబ్బారావు మొత్తం ఆర్డర్ ఇచ్చేశాడు. తిండి విషయానికొస్తే రెచ్చిపోవడం అతనికి అలవాటు. రూమ్లో ఛానల్ మ్యూజిక్ వింటూ కాసేపు మైమర్చిపోయారందరూ. మరో గదిలో వీణ, ఆమె మిత్రురాళ్ళు ఉన్నారు. లోగడ విడిది ఏర్పాట్లు చేసి ఏదో ఒక ఇంట్లో మగపెళ్లి వారిని మకాం చేయించేవారు. బ్యాండు మేళంతో ఎదురొచ్చి తీసుకెళ్లేవారు. ఇప్పుడు రోజులే మారిపోయాయి. అంతా ఖరీదైన హోటల్సే భరిస్తున్నాయని చెప్పి చెదిరిన మేకప్ సరిచూసుకుంది వారుని. చెప్పానుగా, ఆడపెళ్లి వారికి డబ్బుకు లోటు లేదు. ఎవరూ శ్రమపడే పని లేకుండా ఎంతమంది జనాభా వచ్చినా వారందరికీ హోటల్లో గదులు బుక్ చేయమని చెప్పేశారు. ముహూర్తం వేళకు కళ్యాణ మండపం చేరుకోవడమే మన పని, అంతవరకు రెస్ట్ అంది వీణ. ఇంతకీ మీ అన్నయ్య మామగారు ఏం చేస్తాడే అంది వాహిని. జిల్లా మొత్తం అంతా సారాయి దుకాణాలు పాడేశాడు, లక్షలకు లక్షలు గడించాడు, చాలదా అంది వీణ. నిజమే, ఈనాడు లాభసాటి వ్యాపారం అదేగా అంది వారుని. మరో గదిలో పెళ్ళికొడుకు చిట్టిబాబు హాయిగా మంచం మీద పడుకుని ఒక ప్లేట్లో జిలేబీలు పెట్టుకుని తింటున్నాడు. తల్లి వీరమ్మ అతని వంక ఆప్యాయంగా చూస్తూ ఎదురుగా కుర్చీలో కూర్చుంది. లింగోజీ సీరియస్గా కాగితం మీద ఏవో లెక్కలేస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. హలో, నేనే లింగోజీని మాట్లాడుతున్నానంటూ ఫోన్ అందుకున్నాడు. బావగారు నమస్కారం, మీ రాక గురించి ఇప్పుడే విన్నాను. ప్రయాణం బాగా జరిగిందా? వేయంకుడి కంఠస్వరం వినిపించింది. అంతా క్షేమంగా చేరాం. రాత్రి ముహూర్తం కదూ, అంతా ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటూ సాయంకాలం అయింది, గంటలు క్షణాల్లో గడిచిపోతాయి. తమరొకసారి రాకూడదు, లెక్కలు చూసుకుందాం అన్నాడు లింగోజీ. అతని భావం అర్థం చేసుకుని నవ్వుకున్నాడు వియ్యంకుడు. మీరేం వర్రీ కాకండి, ఇప్పుడు 5 గంటలైంది, నేను సరిగ్గా 6 కొట్టగానే వచ్చేస్తాను, డబ్బు రెడీగానే ఉంది అన్నాడు. అబ్బే, మాట వరుసకు చెప్పాను. ఇంతకీ మేమంతా ఎన్ని గంటలకు బయలుదేరాలి?
7 గంటలకి హోటల్ దగ్గరికి ఒక అరడజన్ కార్లు వస్తాయి. ఈలోగా ఆడంగులు స్నానాలు ముస్తాబులు పూర్తి చేసుకుంటే చాలు, సరాసరి కళ్యాణ మండపం చేరుస్తాయి. ఇక మగాళ్ళంటారా, వారి వీలును బట్టి ఎప్పుడొచ్చినా అభ్యంతరం లేదు. పోతే డిన్నర్ ఇక్కడే ఏర్పాటు చేశాం. భోజనాలు కాగానే మిగతా తంతు పూర్తవుతుంది. లగ్నం రాత్రి 1 గంటకు కదా, నిదానంగానే అన్నీ జరుగుతాయిలేండి. ఊరికే శరీరం హైరాణ పడేలా మనమంతా కంగారు పడే పనేముంది అన్నాడు. ఫోన్ పెట్టేస్తున్నా, మీకోసం ఎదురు చూస్తాను అని పెట్టేశాడు లింగోజీ. వీరమ్మ అడిగింది, పెళ్లి కూతురు ఎలా ఉంది, ఏం చేస్తుందో వెళ్ళి చూసిరా అంటూ పెద్ద మనుషులు ఫోన్లో మాట్లాడుకునే మాటలు వినే వినడానికి ఆమెకేం గుండ్రాయిలా ఉంటుంది, చిట్టిగాడికి ఏం తీసిపోదు అన్నాడు లింగోజీ. ఎక్కడో కిచకిచమనే శబ్దం వినిపించింది. ఎలుకలు గాని ఉన్నాయో ఏమిటో పాడు అంది వీరమ్మ. ఎలుకలు కాదు, నీ ముఖము కాదు, నీ సుపుత్రుడు చిద్విలాసంగా నవ్వాడు అంటూ లింగోజీ బాత్రూంలోకి దూరాడు. అమ్మా, నువ్వు కాసేపు వేరే గదిలోకి పోవే, నేను స్నేహితులతో చాలా మాట్లాడాలి అన్నాడు చిట్టిబాబు. అయ్యో, అంతకన్నానా, కాసిన జంతికలు చేగోడీలు ఇవ్వనా అంది. అవే కాదు, కాస్త మిఠాయి మైసూర్ పాకం కూడా ఇచ్చి వెళ్ళవే. మరో విషయం, స్నేహితులు వస్తే బాగుండదు, కొంత డబ్బు కూడా కావాలి అన్నాడు. ఆమె తన పర్సు తీసి కొన్ని 100 కాగితాలు ఇచ్చింది. చిట్టి, జాగ్రత్త రోయ్, నాన్నతో చెప్పమాకు, నే వెళ్తానంటూ గదిలో నుండి వెళ్ళిపోయింది. చిట్టిబాబు కాలింగ్ బెల్ కొట్టాడు. బేరర్ వినయంగా లోపలికి అడుగుపెట్టి అక్కడున్న పలహారాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి సార్, ఈ మొత్తం గదులకు నేనే సప్లై కదా, నాకు తెలియకుండా ఇవన్నీ ఎవరు తెచ్చారు అంటూ అడిగాడు. ఇవి మా సొంతం లేవోయ్ అన్నాడు దర్జాగా చిట్టిబాబు. ఎవరికైనా పంచిపెడుతున్నారా ఆశగా మళ్ళీ అడిగాడు. కాదు, నాకే, సరదాగా తింటే బాగుంటాయని అన్నాడు చిట్టిబాబు. అతని ఆకారం మీదే కాదు, తిండి పుష్టి మీద కూడా నమ్మకం కలిగింది. ఇంతకీ తన్నెందుకు పిలిచినట్లు అడిగాడు బేరర్. చెప్పడం మర్చాను, 202లో నా స్నేహితులున్నారు, ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు. బేరర్ వెళ్ళిపోయాడు. కాసేపట్లో అందరూ ఆ గదిలో చేరిపోయారు. చిట్టి, ఇంకా గెటప్ మార్చలేదే అన్నాడు శ్రీరామ్. అందుకేగా పిలిచింది మీ అందరినీ, కిచకిచ నవ్వాడు. మరో 4 జిలేబీలు మాయమయ్యాయి. బ్రదర్, ఈటింగ్లో అంజాద్ ఖాన్తో పోల్చదగ్గ వ్యక్తివి నువ్వు. ప్రస్తుతం కథానాయకుడు కనుక నీ వేషం భాష కూడా మార్చి మోడ్రన్గా మార్చేద్దామనుకుంటున్నాం. స్నానం ముగించి సఫారీ డ్రెస్ వేసుకో, సెంట్ పులుముకో, నవ్వడం కూడా స్టైల్గా ఉండాలి, అచ్చం ధర్మేంద్రలా అన్నాడు. శ్రీరామ్ సాయి మరో సందేహం వెలిబుచ్చాడు. ధర్మేంద్రే అనుకొని హేమాల్ని వచ్చేస్తే రాదు, ఆమె బొంబాయిలో ఉంది, రావాలంటే చాలా టైం పడుతుంది, ఈలోగా చిట్టిగాడి పెళ్ళం వచ్చేస్తుంది అన్నాడు శ్రీరామ్. ఇది పాయింటే అన్నాడు సుబ్బారావు జంతికలు పరపరా నములుతూ. నీకో లాభం ఉంది, ఫైటింగ్లు గట్రా చేయక్కర్లేదు, ప్రస్తుతం పెళ్ళికొడుకు గెటప్లో ఉన్నావు కనుక సారథి అన్నాడు. అటువంటి గొడవల్లో నన్ను ఇరికించకండి, ఎవరైనా నా ఒంటి మీద చెయ్యేస్తే చాలు, భయంతో గుండాగిపోతుందన్నాడు చిట్టిబాబు. ఆ ధైర్యం ఎవరికుంటుంది మిత్రమా, నీ శ్రీమతికి తప్ప. ఇంతకీ మీరిద్దరూ ఒకరినొకరు బాగా చూసుకున్నారా ప్రశ్నించాడు సాయి. చిట్టిబాబు కిచకిచ నవ్వాడు. అదిగో ఆ నవ్వే మా కొంప తీస్తోంది. హుందాగా రాక్ హ్యాడ్సన్లా నవ్వాలి, లేదా గ్రెగరీ పెక్ స్టైల్లో నవ్వేసేయి అన్నాడు శ్రీరామ్. ఇన్ని రకాలుగా మారిస్తే నేను ఒప్పుకోను, ధర్మేంద్రే బాగుంటాడు అన్నాడు చిట్టిబాబు. ఓకే, వెంటనే వెళ్ళి పన్నీటి స్నానం చేసేయి అన్నాడు శ్రీరామ్. చిట్టిబాబు కులుక్కుంటూ బాత్రూంలో దూరాడు. ఏమిటో, చిట్టిగాడి లాంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, మనము ఉన్నాం ఎందుకు అన్నాడు సాయి. ముందు మెడిసిన్ పూర్తి చేయండిరా సన్నాసుల్లారా, అప్పుడు పెళ్లి గురించి కలలు కనొచ్చును అన్నాడు శ్రీరామ్. నీకేం గురు, డిగ్రీ చేతికొచ్చింది, ప్రాక్టీస్ పెట్టేస్తావు, మేమే బుద్ధి తక్కువై 1 సంవత్సరం డింకి కొట్టింది, ఇంకా చదువుతూనే ఉన్నాం అన్నాడు సారథి నీరసంగా. పిచ్చోడా, మనకింకా అనుభవం పెరుగుతుంది, వచ్చే ఏడు మనం కూడా డాక్టర్ డిగ్రీ తీసుకుంటాం, శ్రీరామ్ కన్నా సీరియస్గా వృత్తిలో పేరు తెచ్చుకుంటాం అన్నాడు సుబ్బారావు. ముందు కబుర్లు మాని మేకప్లు కానివ్వండి, అమ్మాయిలు చూస్తే జడుచుకునేలా ఉన్నారు అన్నాడు శ్రీరామ్. సాయి సుబ్బారావు క్షణంలో మాయమయ్యారు. బ్రదర్, చిట్టిగాడి చెల్లెలు చాలా అందంగా ఉంటుంది కదూ అని ప్రశ్నించాడు సారథి.
అయ్యింది అనుకుంటూనే ఉన్నాను. పెళ్ళికొచ్చిన పెద్ద మనుషులా ప్రవర్తించి బయటపడండి లేదా దేహశుద్ధే అన్నాడు శ్రీరామ్. అంతే, సారథి నోరు మూసుకున్నాడు. కాసేపట్లో చిట్టిబాబు డ్రెస్ చేసుకునొచ్చాడు. ఏమో అనుకున్నాం కానీ మన వాడిని చూస్తే ధర్మేంద్ర సినిమా ఫీల్డ్ వదిలి పారిపోతాడేమో అన్నాడు సారథి. చిట్టిబాబు ఛాతి పొంగింది, శరీరం అమాంతంగా ఉబ్బిపోయింది. సారథి, మనవాడు అల్పసంతోషి. ఇలా పొగిడితే బెలూన్లా పెరిగి ఇక్కడి నుండి కదలడం కష్టమవుతుంది. నిజాన్ని మనసులోనే ఉంచుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి కక్కేస్తే ప్రమాదం అన్నాడు శ్రీరామ్. సారీ బ్రదర్, నోరు జారింది తమాషాగా అన్నాడు సారథి. హోటల్ క్రింద పాన్ షాప్ దగ్గర నిలబడి సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తూ అదో రకమైన బాధలో ఉన్నాడు కరీం. అతని మనసును 12:30 మంది అమ్మాయిలు దోచుకున్నారు. ఈ పెళ్లిళ్ళ సీజన్ పూర్తి అయ్యేలోపున వందల సంఖ్యలో అతని మనసును దోచుకున్న అమ్మాయిలు నిత్యం కలల్లో కనిపిస్తూ వేధిస్తూ ఉంటారు. అది అతని మానసిక బలహీనత. ఇంతలో అక్కడ ఆటో ఆగింది. అందులో నుండి ఒక చక్కటి జంట దిగారు. అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అమ్మాయి వెర్రెక్కించేలా ఉంది. కరీం మనసు ఖరాబైంది, నుదురు బాదుకున్నాడు. అబ్బబ్బబ్బా, ఇప్పటికే ఖాళీ లేక చస్తుంటే మరో కొత్త ప్యాసింజరా? ఓవర్లోడ్ చేయడానికి ఓనర్ ఒప్పుకోడు అన్నాడు స్వగతంగా. ధర్మం బాబయ్య అంటూ కరీం ముఖం మీద చెయ్యి పెట్టాడో వ్యక్తి. ఈలోగా ఆ జంట రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి పోయారు. మధ్యలో నీ గొడవేంటి, ఆగవయ్యా అంటూ 4 అడుగులు వేసి వారు కనిపించేలా నిల్చున్నాడు కరీం. బాబు ధర్మం ప్లీజ్ అన్నాడు ఆ వ్యక్తి మళ్ళీ. ఈసారి కరీం ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు. చక్కటి దుస్తులు ధరించి చేతికి వాచి పెట్టుకున్నాడు. కాస్త గడ్డం మాసింది. అడుక్కోవడం నీ హాబీనా? వ్యంగ్యంగా అడిగాడు కరీం. అది పవిత్ర భారతీయుడుగా నా జన్మ హక్కు అన్నాడు ఆ వ్యక్తి. కరీం మండిపోయాడు. సరే, ఇలా మనుషుల ప్రాణాలు తీయడం దేనికి? ఇచ్చే దాతలు ఉంటే తీసుకోపో అన్నాడు విసుగ్గా. భలే అంటున్నారే, మీ కేసు పూర్తయ్యాక మరొకటి అన్నాడు. ఇవ్వనయ్యా, ఇవ్వను. సందట్లో సడేమియాలా నువ్వేమిటి? మీ బాధ నాకు అర్థమైంది. ఆ పిల్ల గురించి వివరాలు కావాలా? చెప్పండి అన్నాడు నవ్వుతూ. కరీం ఆత్రంగా చూశాడు. నే వెళ్ళాలి, త్వరగా తేల్చి చెప్పండి అంటూ చెయ్యి చాచాడు. కరీం విసుక్కుంటూ ఒక ₹10 ఇచ్చాడు. సరే, ఆ పిల్ల ఈ హోటల్కి రావడం ఇదే మొదటిసారి. వారిద్దరూ భార్యాభర్తలు. మరీ తినేసేలా చూస్తే ఒళ్ళు హూనమవుతుంది, వస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కరీం కోపంతో సిగరెట్ నేలకేసి కొట్టాడు. అదే సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. పొందూరు కద్దరు దుస్తుల్లో ఉన్న వ్యక్తి బ్రీఫ్ కేస్ పట్టుకొని కారు దిగాడు. వెంట మరో 2 వ్యక్తులున్నారు. అప్పుడే 2 కూనీలు చేసి సరదాగా బీర్ తాగొచ్చినట్లున్నాయి వారి ముఖాలు. కౌంటర్ దగ్గర వ్యక్తి ఆదరంతో ఆహ్వానించాడు. రండి సార్, పెళ్లి వారందరికీ ఏ లోపం లేకుండా అకామిడేషన్ ఏర్పాటు చేశాం. కూర్చోండి, కాఫీ తాగుతారా అన్నాడు వినయంగా. అబ్బే, అటువంటి అలవాటు లేదు అన్నాడు ఆ వ్యక్తి. అయ్యగారికి ఇలాంటివి గిట్టవంటూ కోపంగా చూశాడు పక్కనున్న వారిలో ఒకడు. సారీ, ఇంతకీ మీ వాళ్లకు కనెక్షన్ ఇచ్చి పిలిపించనా అంటూ ఫోన్ ఎత్తాడు రిసెప్షనిస్టు. ఎందుకు, నేనే వెళ్తాను అంటూ ఆయాసపడుతూ లేచి లిఫ్ట్లో పైకి పోయాడు ఆ వ్యక్తి. 2 బీడీలు వెలిగించుకొని బయటకొచ్చారు. ఎవరండి ఆయన అడిగాడు కరీం ఆసక్తితో. ఎవరా, భలే ప్రశ్న అడిగావు. సారా సాంబయ్య గారి పేరు తెలియని వారు ఈ ఊళ్ళో లేరేరు అన్నాడొకడు. సారా తాగుతారా అన్నాడు కరీం నవ్వి. కళ్ళు పోతాయి, సారా అమ్ముతారు. ఇంతకీ నువ్వెవరోయ్ బచ్చా అన్నాడు అందులో ఒకడు. పెళ్లివారి బస్కి డ్రైవర్ని, గుంటూరు నుండి వచ్చాను అన్నాడు కరీం. నిజానికి వారి మీద కోపంగా ఉన్నా వారి ఆకారాలు చూస్తే ఎదురు తిరగడానికి భయం వేసింది. చెప్పావు కాదేం, మగపెళ్లి వారన్న మాట, మేం ఆడపెళ్లి వారం. పద పద, నీకు మర్యాదలు చేయకపోతే బాస్ ఊరుకోరు అంటూ 2 సిగరెట్ ప్యాకెట్స్ కొని కరీంని దగ్గరలో ఉన్న బార్లోకి తీసుకుపోయారు. కరీం తన అదృష్టానికి మురిసిపోయి వారి వెంట పిల్లిలా జారుకున్నాడు. సాంబయ్యను చూడగానే చాటంతా ముఖం చేసుకుని ఎదురెళ్ళాడు లింగోజీ. పక్కనున్న ఆచారి దండం పెట్టాడు. బావుగారు, అన్న టైంకి వచ్చేసారు, చాలా సంతోషం అన్నాడు. అది నా అలవాటండి. ఈ డబ్బుంది చూశారు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే కానీ గుండెల మీద భారం తీరదు అంటూ బ్రీఫ్ కేస్ తెరిచాడు ఆచారి. ఒక గంతులో వెళ్ళి తలుపు మూశాడు.
ఓరి నీ అసాధ్యం కూలా, ఎందుకు ఆ కంగారు? మనమేం తప్పుడు పనులు చేయడం లేదుగా అన్నాడు నవ్వుతూ సాంబయ్య. అమ్మమ్మ ఎంత మాట! లక్ష్మీదేవికి దిష్టి తగలకూడదు అన్నాడు ఆచారి. బ్రీఫ్ కేసులో కనిపించిన నోట్ల కట్టల్ని ఆప్యాయంగా చూస్తూ లెక్కెట్టుకోవడం ప్రారంభించాడు లింగోజీ. ఆచారి కళ్ళు పెద్దవి చేస్తూ నోరు తెరిచి ఉండిపోయాడు. సాంబయ్య విలాసంగా కాళ్ళెగరేస్తూ కుర్చీలో వాలిపోయాడు. నోట్ల లెక్కింపు పూర్తి చేసి తృప్తిగా నవ్వాడు లింగోజీ. బావగారు మాట తప్పరని తెలుసు, అయినా వ్యవహారంలో నేను ఖచ్చితంగా పోయే వ్యక్తిని కనుక ఏదైనా పనిలో ఉండి మర్చిపోతారేమోనని ఫోన్లో గుర్తు చేశానంటూ నవ్వాడు. నేను అంతేగా మరి, వంత పాడాడు సాంబయ్య. అయ్యా లాంఛనాల విషయం అంటూ గొణిగాడు ఆచారి. నువ్వెక్కడ దొరికావయ్యా మగడా, మధ్యలో నీ గోలు ఎక్కువైంది, అన్నీ సక్రమంగా జరుగుతాయి సరేనా అన్నాడు సాంబయ్య. నిజానికి ఆచారికి బాగా కీ ఇచ్చి వదిలేశాడు లింగోజీ. పక్క నుండి గొడవ చేస్తే గాని రాబట్టుకునేవన్నీ సక్రమంగా చేతికి రావని అతని భావం. ఇంతకీ వరుడేమంటున్నాడు అన్నాడు సాంబయ్య. బావగారు ఇంకా వరుడేమిటి, మీ సొంత అల్లుడు అన్నాడు లింగోజీ. అంతేగా మరి, కట్నం వచ్చేసిందిగా అన్నాడు ఆచారి. పానకంలో పుడకలా నువ్వేమిటయ్యా, కాస్త మా ఇద్దరిని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వు అన్నాడు సాంబయ్య. వాడికి నోటి దురద జాస్తి లేండి సర్ది చెప్పాడు లింగోజీ. వియ్యంకులిద్దరూ కులాసాగా మాట్లాడుకున్నారు. అర్ధగంట గడిచాక సాంబయ్య లేచాడు. మరి నే వెళ్తాను, కాసేపట్లో మీకు కార్లు పంపుతాను, వచ్చేయండి, అక్కడ నాకు చాలా పనులున్నాయి అన్నాడు. మరే అదే బాగుంటుంది అంటూ సాగరంపాడు లింగోజీ. సాంబయ్య వెళ్ళిపోయాక ఆచారి మీద విరుచుకుపడ్డాడు. చిలక్కి చెప్పినట్లు చెప్పాను, లాంఛనాలు కూడా ముక్కుపిండి మరీ వసూలు చెయ్యాలని. లిటిగేషన్ గాడివని నీతో చెప్పాను. బావగారు వెంట ముందుగానే వెళ్ళి ఆ పని చూస్తే పొయ్యేదిగా, ఇంకా ఇక్కడ దేనికి నా శ్రాద్ధం అన్నాడు కోపంగా. అన్నింటికీ తొందరే, ఆయన అసలే పెద్ద రౌడీ, మరీ రెచ్చిపోతే కీళ్లు విరిచేసినా ఈ ఊళ్ళో దిక్కులేదు అన్నాడు ఆచారి. కాస్త వీలు చూసుకుని వీరమ్మ భర్త దగ్గరికి పోయింది. పెద్దలందరి మధ్య కూర్చుని గొంతెత్తరుస్తూ ఏవేవో చెబుతున్నాడు. వీరమ్మను చూసి జనంలో నుండి తప్పుకొని బయటకొచ్చాడు. అబ్బాయిని మంగళ స్నానానికి తీసుకెళ్ళాలి, స్నేహితులతో కబుర్లాడుతూ కూర్చున్నాడో ఏమిటో, వెళ్ళి పిలవండి అంది. లింగోజీ ఆమె వంక వింతగా చూశాడు. అబ్బాయి నీతో రాలేదా, దగ్గరుండి తీసుకురాలేదా అన్నాడు. భలేవారే, స్నేహితులతో ముందే వచ్చాడుగా, గదిలో లేకపోవడం చూసి నేనే తాళం పెట్టొచ్చాను. ఇంతకీ వాడిక్కడికి రాలేదా అంది. రాలేదు, అక్కడ కూడా లేడని చెబుతున్నావు, ఇంతకీ ఎటుపోయినట్లు విసుగ్గా చూసి చిట్టిబాబు స్నేహితుల్ని పిలిచాడు. కానీ వారు కూడా అదే సమాధానం చెప్పారు. మేం కలిసి వస్తామంటే మీరేగా మమ్మల్ని ముందుగా పంపించారు అని ఎదురు ప్రశ్న వేశాడు శ్రీరామ్. బాగా ఆలోచించి అన్నాడు లింగోజీ. వెతకండి, వేరే కారులో ఒక్కడు వచ్చేసుంటాడు, ఎక్కడో ఒకచోటు ఉండి ఉంటాడు, కాస్త వెతకండి అన్నాడు. అంతా కలిసి చిట్టిబాబు కోసం చుట్టూ గాలించారు. మస్తుగా తిని ఎక్కడైనా పడుకున్నాడేమో అన్నాడు సారథి. కరెక్ట్, ఈ ఆలోచన సరిగ్గా ఉంది, పదండి అంటూ కళ్యాణ మండపంలో ఉండే విశ్రాంతి గదులన్నీ వెతకసాగారు. కానీ ఫలితం లేకపోయింది. శ్రీరామ్కు ఐడియా వచ్చింది. ఫ్రెండ్స్, అసలు మన వాడు హోటల్లోనే ఉండి ఉంటాడు, ఎవరైనా ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుందేమో, స్కూటర్ ఇస్తే నేను పోయొస్తానన్నాడు సాయి. విషయం విన్నాక లింగోజీ ఆలోచించి పదండి అంతా కారులో వెళ్దామన్నాడు కారెక్కి. సరాసరి హోటల్కి వచ్చారు. అప్పటికే 11 గంటలైంది. నిద్రను ఆపుకుంటూ కునుకు తీస్తున్న రిసెప్షనిస్టు వీరిని చూసి కళ్ళు తెరిచాడు. ఏం లేదు, మా బంధువులంతా వచ్చారో ఇంకా ఎవరైనా ఉండిపోయారో ఒకసారి చూసిపోదామని వచ్చాం అన్నాడు. శ్రీరామ్ తన బృందంతో లిఫ్ట్లో పైకి పోయి ప్రతి గది చెక్ చేశాడు. అన్నింటికీ తాళం కప్పలు వేలాడుతున్నాయి. నిరాశతో కిందికి దిగొచ్చాడు. ఎవరూ లేరు సార్, గదులన్నీ తాళాలు వేసే ఉన్నాయి అన్నాడు శ్రీరామ్. లింగోజీ హతాశుడయ్యాడు. అతని ఎడం కన్ను అదిరింది. ఇంతలో కౌంటర్లో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి మాట్లాడిన రిసెప్షనిస్టు సార్ ఫోన్ మీకే అంటూ లింగోజీకి అందించాడు. ఖచ్చితంగా చిట్టిబాబాయ్ అయ్యుంటాడు అన్నాడు సాయి. హలో హలో అరిచాడు లింగోజీ. అందరూ చెవులు మూసుకున్నారు. బావగారు, నేను సాంబయ్యను, ఏడీ వరుడు ఇంకా తీసుకురాకపోతే ఎలాగండి, కారులో మీరు బయలుదేరి వెళ్ళారని చెప్పిన పురోహితుడు చిందులు తొక్కుతున్నాడు. ఈసరికి పీటల మీద కూర్చొని ఉండాలట, చేయాల్సిన తతంగం చాలా ఉందని నానా గొడవ చేస్తున్నాడు, మీరు చాలా అర్జెంటుగా వచ్చేయాలి అన్నాడు ఫోన్లో. వచ్చేస్తున్నాం అంటూ
నీరసంగా ఫోన్ పెట్టేశాడు. చివరి ఆశ కూడా తీరిపోయింది. అబ్బాయిలు ఇక్కడ లేడు, అక్కడ ఇంకా రాలేదని ఫోన్. ఏం చెయ్యాలి? అసలు ఈ విధవ ఎటుపోయినట్లు? నా కొంప ముంచేలా ఉన్నాడు అంటూ తలపట్టుకున్నాడు. ఏమిటి సార్ ప్రాబ్లం? అడిగాడు రిసెప్షనిస్టు. మా మనిషి ఒకరు మిస్ అయ్యారు, వెతుకుతున్నామన్నాడు సారథి. సార్, ఎవరో ఒక వ్యక్తి మీ తాలూకేనని చెప్పాడు. బాగా తాగి వచ్చి నిద్రపోవాలని అడిగాడు బాయ్తో చెప్పి పక్కనున్న హాల్లో మడత మంచం ఏర్పాటు చేశాను. ప్రస్తుతం అక్కడే ఉన్నాడని చెప్పాడు. సర్కస్ ఫీట్ చేసినట్లు గెంతుకుంటూ అంతా హాల్లోకి పరుగు తీశారు. కానీ అక్కడ గురు తీస్తూ నిద్రపోతున్న కరీం కనిపించాడు. ఆశ నిరాశ కాగా దిగులుగా వెనక్కి తిరిగారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడ వెతకాలి? ఇదే ప్రశ్న వారిని వేధిస్తోంది. 2 గంటల్లో ముహూర్తం. పెళ్ళికొడుకు మాయమయ్యాడని తెలిస్తే ఎంత అప్రతిష్ట! చిచి, పైగా కట్నం డబ్బు, కొత్త నోట్ల కట్టలు కూడా తీసుకుని భద్రపరిచాడు. ఈ విషయం తెలిస్తే సాంబయ్య ఏం చేస్తాడోననే భయం. లింగోజీకి ఆందోళనతో బీపీ పెరిగిపోతోంది. అందరూ కలిసి కారెక్కారు. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? పోలీస్ రిపోర్ట్ ఇస్తే? సాయి అన్నాడు. లాభం లేదు. ముహూర్తం టైంకి వాడిని వెతికి పట్టుకునే సామర్థ్యం పోలీసు లేదు. నగరం అంతా గాలించి ఆ పని మనమే చెయ్యాలి. చిట్టిబాబు ఎక్కడున్నా సరే పట్టుకోవాలి అన్నాడు శ్రీరామ్. అందరూ తీవ్రంగా ఆలోచించసాగారు. అదే సమయంలో మాంచి నిద్రలో ఉన్న చిట్టిబాబు ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు నులుముకొని చుట్టూ చూశాడు. అప్రయత్నంగా చేతికున్న గడియారంలో టైం చూస్తే 11:15 చూపిస్తోంది. మత్తు వదిలిపోయింది. ఇదేదో కొంప మునిగేలా ఉంది. నా కోసం ఎవ్వరూ రాలేదంటే నేనిక్కడ ఉండననే భావంతోనే ఎవరూ వచ్చి ఉండరు. ఏం చెయ్యాలి? ముహూర్తం వేళ ముంచుకొస్తోంది. నేను కనిపించకపోతే నాన్న కోపంతో చిందులు తొక్కడమే కాదు, నరికి పోగులు పెట్టేయడం ఖాయం. ఎలా అనుకుని జుత్తు పీక్కున్నాడు. ఆ గదిలో నుండి ఎలాగైనా బయటపడాలి. ఎవరూ చూడకుండా మాయమైపోతే చాలు. ఏ ఆటోనో పట్టుకొని కళ్యాణ మండపం చేరుకోవచ్చును. అప్పటికి ప్రశ్నలతో వేధించి చంపుతారని తెలుసు. కానీ ఈ గండం నుండి బయటపడతాడు. ఆ గదిలో తిరుగుతూ బయటకు పోయే మార్గం కోసం వెతికాడు. కానీ ఒకే మార్గం తప్ప వేరే దారులు లేవు. ఆ దారి ఒక్కటే బంధించి ఉంది. బాత్రూంలోకి పోయాడు. పైన వెంటిలేటర్ కనిపించింది. గుడ్డిలో మెల్ల అనుకొని ఒక స్టూల్ తెచ్చి వెంటిలేటర్లో నుండి పైకి చూశాడు. అతని అదృష్టం బాగుంది. పక్కనే పిట్టగోడ ఉంది. దానిని ఆధారం చేసుకుని ఎలాగోలా తప్పించుకోవచ్చును. కానీ వెంటిలేటర్కు గాజద్దాలున్నాయి. ఒక్క క్షణం ఆలోచించాడు చిట్టిబాబు. అద్దాలు పగలగొడితే చాలు, మనిషి పట్టే దారి ఏర్పడుతుంది. ఎలా పగలగొట్టాలి? తిరిగి గదిలోకి వచ్చి తగిన సాధనం కోసం వెతికాడు. తండ్రి నిత్యం ఉపయోగించే గొడుగు సామాన్ల మధ్యలో కనిపించింది. ఉత్సాహంగా తీసి దానినే ఒక ఆయుధంగా వాడి ఎలాగో అద్దాలు పగలగొట్టాడు. ఆ సమయంలో గాజు పెంకులు కింద పడి చిట్టిబాబు చేతి మీద స్వల్పంగా గాయమైంది. అయినా పట్టించుకోలేదు. ఆత్రంగా స్టూల్ ఎక్కాడు. వెంటిలేటర్ కోసం ఉంచిన ఖాళీ జాగాలో నుంచుని తలపెట్టి నెమ్మదిగా ముందుకు జరిగాడు. చేతులు అడ్డం వచ్చాయి. ఈసారి చేతులు ముందుకు పెట్టి తర్వాత తలపెట్టాడు. ఈ పద్ధతి వీలుగా తోచింది. బలమంతా ఉపయోగించి ముందు కదిలాడు. కొంతవరకు విజయం సాధించాడు. ఈసారి మరీ ఫోర్స్గా ముందుకు డేకి ఆగిపోయాడు. ఆశ్చర్యం! కాళ్ళు పైకి తేలిపోయాయి. కానీ విశాలమైన పొట్ట మాత్రం మధ్యలో ఇరుక్కుంది. ఒక్క అంగుళం కూడా ముందుకి కదలలేకపోతోంది. వెనక్కి కదిలే అవకాశము పోయింది. నిస్సహాయంగా బాధగా అరిచాడు. రాత్రి 12 గంటలకు నగరమంతా తిరిగిన కారు వెనక్కి తిరిగి కళ్యాణ మంటపం కేసి పరుగు తీసింది. దూరంగా కనిపించే విద్యుత్ దీపాలు చూసి లింగోజీ కారు ఆపండి అని అరిచాడు. సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. లింగోజీ కారు దిగాడు. బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న పార్కు దగ్గరికి పోయి కూర్చున్నాడు. శ్రీరామ్ బృందం కూడా దిగి అక్కడికి వెళ్ళారు. అయిపోయిందయ్యా, నా పరువు గంగలో కలిసిపోయింది. నేను అక్కడికి రాలేను అన్నాడు లింగోజీ బాధతో. దూరంగా మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. కారు డ్రైవర్ వారి వంక విచిత్రంగా చూస్తూ బీడీ అంటించాడు. అతనికి పరిస్థితి అర్థమైంది. ఈ పెళ్ళి రసాభాస కాక తప్పదు అనే ఫీలింగ్ రాగానే సగటు మనిషిగా, ఆ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తిగా అతనెంతో ఆనందించాడు. ఒకరు బాధలో ఉంటే, అవమానానికి గురి కావాల్సిన స్థితిలో ఉంటే చూసేవారికి వినోదం తప్ప సానుభూతి ఉండదు. అది నేటి లోకపు తీరు. సార్, మీరిలా
మధ్యస్థంగా కూర్చుండిపోతే మీ వాళ్ళందరూ ఏం కావాలి? అమ్మగారు ఎంత బాధపడతారో అన్నాడు శ్రీరామ్. నిజమే, కానీ ఏ ముఖం పెట్టుకుని వియ్యంకుడికి ముఖం చూపించాలి? కారణం ఏం చెప్పాలి? దీనివల్ల అనేకమైన అనుమానాలు వస్తాయి. పెళ్లి ఇష్టం లేక పెళ్లి కొడుకు పరారీ అయ్యాడంటారు. సాంబయ్య నా మీద పరువు నష్టం దావా వేస్తాడు. నేను నా వాళ్ళు కలిసి ఏదైనా గంగలో దూకాల్సి వస్తుంది. మీరింకా చిన్నవాళ్ళు, ఈ గొడవలు మీకు తెలియవు. ఆ బాధ పడే కన్నా చిటికెడు విషం మింగి. సార్, మీరేం వర్రీ కాకండి. ఈ విషయం నాకు వదిలేయండి. ఏం చేయాలో నేనే చూసుకుంటాను. మీరు మాట్లాడకుండా కారులో పడుకొని కళ్ళు మూసుకోండి. స్పృహ తప్పిపోయారని చెబుతాను. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే పని తప్పిపోతుంది. అయితే ఒక్క విషయం, డ్రైవర్ వాళ్ళ మనిషి. ఈ నాటకం వాడికి తెలిస్తే రసాభాసే కనుక కారెక్కగానే బాధగా అరిచి వెంటనే సీటు మీది కొరిగిపోండి అన్నాడు శ్రీరామ్. ఎలాగయ్యా? నాకిలాంటివి వచ్చి చావవే, పైగా భయం కూడా. సినిమాల్లో తండ్రి పాత్రలు గుర్తు చేసుకోండి, నటించడం అదే వచ్చేస్తుంది. నేను చెప్పే వరకు లేవకండి. ఇకపోతే జరిగేది మీరు చూడకపోయినా మీ చెవులకు వినిపిస్తూనే ఉంటుంది. దాని ప్రకారం నడుచుకోవచ్చును అన్నాడు శ్రీరామ్. అదే గుడ్ ఐడియా అంటూ బలపరిచారు మిత్రులంతా. సరే, చేసేదేముంది? రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు వెరుస్తామా? కానివ్వండి అంటూ లేచి నిల్చున్నాడు. కారులోకి ఎక్కగానే వాళ్ల ప్లాన్ అమలు జరిగింది. ఏమైంది సార్, అలా పడిపోయారేమిటి? కంగారుగా అన్నాడు డ్రైవర్. మాట్లాడకు, గుండెపోటు వచ్చింది, స్పృహ తప్పిపోయాడు అన్నాడు శ్రీరామ్. డ్రైవర్ భయపడ్డాడు. సరాసరి హాస్పిటల్కి పోనివ్వమంటారా అడిగాడు. వద్దు, కళ్యాణ మంటపానికే పోనివ్వు, మేమంతా డాక్టర్లమే, తగిన చికిత్స చేస్తాం అన్నాడు. కారు ముందుకు పోయింది. గేటు ముందు మిలిటరీ బ్యాండ్తో సిద్ధంగా ఉన్నాడు సాంబయ్య. ఆడమగ కళ్ళు కాయలు కాచేలా పెళ్లికొడుకు ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. కారు రావడం చూడగానే బ్యాండ్ మాస్టర్ తన బృందానికి సూచనలిచ్చాడు. చుట్టుపక్కల మైలు దూరం వరకు వినిపించేలా అదరగొట్టేశారు. మిలిటరీ బ్యాండ్తో పెళ్లి మండపంలో జనమంతా ఒకరినొకరు తోసుకుంటూ గేట్లోకి రాసాగారు. కారు నెమ్మదిగా వచ్చి ఆగింది. స్వాగతం పెళ్లి కుమారా, ఇంతమందిని ఈ విధంగా నిరీక్షణలో పెట్టడం నీకు భావ్యమా? కారు దిగి రమ్ము అంటూ చలోక్తి విసిరాడో భావకవి. శ్రీరామ్ బృందం కారు దిగారు. ప్లీజ్ దారివ్వండి, పెళ్ళికొడుకు రాలేదు, అతని తండ్రి గారికి గుండెపోటు వచ్చింది, వెంటనే ఆయనకు వైద్యం చెయ్యాలని చెబుతూ నలుగురు సాయం పట్టి లింగోజీని బయటికి తీశారు. కట్టెలా బిగుసుకుపోయిన లింగోజీ మౌనంగా వింటున్నాడు. ఆరి దేవుడోయ్, ఇదేం కర్మ అంటూ వీరమ్మ శోకాలు ప్రారంభించింది. బ్యాండ్ వాళ్ళు వాయిద్యం ఆపు చేశారు. అంతా తొలగి దారిచ్చారు, కానీ అక్కడితో ఆగలేదు. పెళ్ళికొడుకు ఎక్కడా? ఎందుకు రాలేదు? అసలు ఏమయ్యాడు? అన్ని ప్రశ్నలే, కానీ సమాధానం చెప్పేవారే లేరు. లింగోజీని ఒక గదిలోకి చేర్చి పడక ఏర్పాటు చేశారు. సాంబయ్య అయోమయంగా చూస్తుండిపోయాడు. ఇంతలో పురోహితుడొచ్చాడు. అయ్యా, వియ్యంకుడికి అస్వస్థతగా ఉన్నమాట నిజమే. డాక్టర్లున్నారు, వైద్యం చేస్తారు, కానీ ఈ ముహూర్తం దాటిపోకుండా పెళ్లి జరిపించాలి. ఆ విషయం ఏం చేశారు అన్నాడు. సాంబయ్యలో చలనం కలిగింది. ఏమయ్యా, పెళ్ళికొడుకు ఏడి? తండ్రికి అనారోగ్యం అని తెలిసిందా అని అడిగాడు. శ్రీరామ్ వెంటనే జవాబు ఇవ్వకుండా లింగోజీని పరీక్ష చేస్తున్నట్లు నటించసాగాడు. సారథి సాయి, సుబ్బారావు సీరియస్గా పోజులిచ్చి చుట్టూ మూగి చూస్తున్నారు. మిమ్మల్నే ఏడి వరుడు అరిచాడు సాంబయ్య. మైల్డ్ స్ట్రోక్, అయినా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు సాయి. పెళ్ళికొడుకు ఏమయ్యాడు అన్నాడు సాంబయ్య. ఈ కేసులు రాను రాను కాంప్లికేటెడ్ కావచ్చును అన్నాడు సారథి. మీకేమైనా చెముడా? పెళ్ళికొడుకు ఏడి? పల్స్ వీక్గా ఉన్నాయి, కేసు అనుమానమే అన్నాడు సుబ్బారావు. సాంబయ్య జుత్తు పీక్కున్నాడు. కథాకళి నృత్యం చేశాడు. చూడండి, మీరు కాసేపు బయటకు వెళ్తారా? పేషెంటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అన్నాడు శ్రీరామ్ సీరియస్గా. ఏ క్షణంలోనైనా ప్రాణాలు పోవచ్చును పైకి చూస్తూ అన్నాడు సాయి. సుబ్బారావు వారందరినీ బయటికి నెట్టేసి తలుపులు వేశాడు. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. లింగోజీ, చూశారా, నే చెప్పలేదు, వియ్యంకుడు రంకెలేస్తున్నాడు, ఇక నా పని గోవిందా, ఇదంతా వాడి వల్లే వచ్చింది అన్నాడు. ష్, మాట్లాడకండి అన్నాడు శ్రీరామ్. బయట నుండి ఎవరో తలుపులు బాతున్నారు. వద్దు, తలుపులు తీయకండి అన్నాడు లింగోజీ ఆందోళనగా. ఓరి నాయనో, శుభమా అని పెళ్లి చేసుకోబోతే ఈ కర్మేమిటి? నా మొగుడో, నువ్వేమైపోయావు దేవుడో అంటూ బయట నుండి వీరమ్మ శోకాలు పెడుతోంది.
దాని నోరు మూయించండి, చెవులు చిల్లులు పడుతున్నాయి అంటూ చెప్పాడు లింగోజీ. వద్దు, ఈ సన్నివేశంలో అదే మనకు సేఫ్టీ, లేకపోతే సాంబయ్య గారు విజృంభిస్తారన్నాడు శ్రీరామ్. సరే, నేనిలా ఎంతసేపు చావాలయ్యా విసుగ్గా అన్నాడు లింగోజీ. చావే మిమ్మల్ని రక్షిస్తుంది, కంగారు పడకండి, నేను ఒక ప్లాన్ ఆలోచిస్తున్నానన్నాడు శ్రీరామ్. అక్కడ హోటల్లో చిట్టిబాబు పరిస్థితి బాధాకరంగా ఉంది. ఏనాడు కష్టమంటే ఎరుగని అతని శరీరం ఎలుకల బోనులో పెట్టినట్లు వెంటిలేటర్లో ఇరుక్కుని ఎటూ పోలేని స్థితిలో నొప్పితో విలవిల్లాడుతోంది. అంత బాధలోనూ తలెత్తి చూశాడు. హోటల్ 2వ అంతస్తులో ఉన్న గది అది. రోడ్డు మీద పోయే వ్యక్తులు కనిపిస్తూనే ఉన్నారు, కానీ చిట్టిబాబు నీడలో ఉండటంతో ఎవరి దృష్టి అటు పడలేదు. ఎవరైనా తన వంక చూసి రక్షిస్తే చాలు. అప్పుడు తన బుద్ధి తక్కువతనానికి చింతించాడు. రూమ్ బయట తాళం వేసిన రూమ్లో ఉన్న ఫోన్లో ఆ విషయం రిసెప్షన్కి తెలియచేస్తే వాళ్లే ఒక దారి చూపేవారు. భగవంతుడా, ఏమిటి దుస్థితి! పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేయవలసిన ఈ సమయంలో త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ మరింత పరిహాసాస్పదమైన స్థితిలో పడి 10 మందిలో నవ్వుల పాలు కావాల్సిందేనా? ఆక్రోశించాడు. రోడ్డు మీద 2 స్టూడెంట్స్ నడిచొస్తున్నారు. వారేదో సీరియస్గా చర్చిస్తూ క్రిందే నిలబడిపోయారు. వారి సంభాషణ జరుగుతూనే ఉంది. చిట్టిబాబు సిగ్గు బిడియం వదిలేసి, ఇదిగో అబ్బాయిలు, మాట ఇటు చూడండి, మిమ్మల్నే అంటూ బిగ్గరగా అరిచాడు. నాభి దగ్గర కండరాలు పట్టేసి ఉండటంతో అతని స్వరం చాలా విచిత్రంగా మారిపోయి వినిపించింది. క్రిందనున్నవారు ఉలిక్కిపడి చుట్టూ చూశారు. ఎవరూ కనిపించకపోయేసరికి ఏదో అనుమానం ఏర్పడింది. మిమ్మల్నేనయ్యా, ఎందుకలా దిక్కులు చూస్తారు, ఇటు రండి అని బిగ్గరగా అరిచాడు. మళ్ళీ చుట్టూ చూశారిద్దరూ. ఎవరూ లేరు. ఎవరో పిలుస్తున్నారు, కానీ కంటికి కనిపించడం లేదన్నాడొకడు. వినిపిస్తూ కనిపించకపోతే ఎవరనుకోవాలి అన్నాడు రెండోవాడు. చిట్టిబాబు కోపం ఆపుకోలేకపోయాడు. పొట్ట విపరీతంగా సలుపుతోంది. బాధ భరించలేక, రేయ్ మూర్ఖపు ముండా కొడుకుల్లారా, నేను పిలిస్తే మీకు వినపడ్డంలే అని అరిచాడు. బాబోయ్, ఇది దయ్యమే అంటూ ఒక్కసారిగా దౌడు తీశారిద్దరూ. చిట్టిబాబుకి నీరసం వచ్చింది. అయిపోయింది, ఈ ఒక్క ఛాన్స్ కూడా పోయింది. ఇంత రాత్రివేళ ఎవరొస్తారు, అయినా చూద్దాం, సెకండ్ షో జనం రావచ్చుగా అంటూ ఆశ చిగురిస్తుంటే బాధను మర్చిపోయే ప్రయత్నం చేయసాగాడు. ఈసారి టెక్నిక్ మార్చాలి. సడన్గా పిలిస్తే చీకట్లో తనెక్కడ ఉన్నది తెలియక బేజారెత్తి పారిపోతున్నారు కాబట్టి భయపడకుండా వారి దృష్టిని ఆకర్షించే మార్గం చూడాలి. ఎవరో 2 నడిచొస్తున్నారు. ఒక స్త్రీ పురుషుడు. గుడ్, తన ప్రయత్నం ప్రారంభించాడు చిట్టిబాబు. ఈసారి వారిని పిలవకుండా సినిమా పాట అందుకున్నాడు. కష్టంగానే ఉన్నా. రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలెన్నో నాలో అంటూ వారిద్దరూ క్రింద నిలబడిపోయారు. ఏమిటిది, మన లెటర్స్ విషయం ఎలా తెలిసింది? పాట పాడుతూ మనల్ని వెక్కిరిస్తున్నట్లుందే. మీ అన్నయ్య ఊళ్ళోనే ఉన్నాడా అని అనుమానంగా అడిగాడా యువకుడు. నీ ఉత్తరాలు అతి రహస్యంగా దాస్తాను, ఎవరికీ తెలీదు. అన్నయ్య ఊరు వెళ్ళడం చూసేగా సినిమాకొచ్చాను. అయినా ప్రతి విషయానికి కంగారెందుకు? ఏ పోకిరీవాడో పాట పాడుంటాడు అందా అమ్మాయి. యువకుడు అనుమానంగా చుట్టూ చూశాడు. నిర్జనంగా ఉన్న ఆ సమయంలో కంటికెవరూ కనిపించలేదు. దాచాలంటే దాగవులే, దాగుడు మూతలు సాగవులే అంటూ మరో పాట అందుకున్నాడు. వారిద్దరూ బెదిరిపోయారు. డార్లింగ్, మన గుట్టు ఎవరో పట్టేశారు, ఇక్కడుంటే ప్రమాదం, కమాన్ క్విక్ అంటూ ఆమె చెయ్యందుకుని ముందుకు దారి తీశాడు. కారణం, వారిద్దరూ రహస్య ప్రేమ జంట. చిట్టిబాబు కోపంతో జుట్టు పీక్కున్నాడు. గుప్పెడు వెంట్రుకలు చేతిలోకొచ్చాయి. కన్నీళ్ల పర్యంతమైంది. నిజానికి అతనికి బావోరుమని మనసారా ఏడవాలనుంది. అతి సున్నితంగా పెరిగిన చిట్టిబాబు తన జీవితంలో ఇటువంటి సంఘటనని ఎదుర్కోవాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఈసారి ఒక వ్యక్తి తూలుకుంటూ ఏదో కూనిరాగం తీస్తూ నెమ్మదిగా రావడం కనిపించింది. చిట్టిబాబు కళ్ళు తుడుచుకున్నాడు. అతనికి ఎందుకో ఒక ఐడియా వచ్చి అతి కష్టం మీద షర్టు జేబులో పెట్టి చూశాడు. డబ్బు తగిలింది. ఒక 100 కాగితం తీసి చేత్తో పట్టుకున్నాడు. దాన్ని రెండో చేత్తో మడిచి యారోలా తయారు చేశాడు. కాలేజీలో ఆడపిల్లని ఏడిపించే సమయంలో ఇటువంటి బాణాలే వేసేవాడు. 2 చేతులతో యారోను గురిపెట్టి ఉంచాడు. క్రిందకు ఆ వ్యక్తి రాగానే బాణం సంధించి వదిలాడు. అది గురి తప్పలేదు. ఆ వ్యక్తిని విసురుగా తాకింది. ఉలిక్కిపడి దాని వంక చూసి ఆశ్చర్యపోయాడు. 100 రూపాయల కాగితాన్ని ఆప్యాయంగా అందుకున్నాడు. ఈరోజు నా పంట పండింది, పొట్ట పగిలేలా తాగొచ్చు అనుకున్నాడు. చుట్టూ చూశాడు.
అదెక్కడి నుండి పడిందో అర్థం కాలేదు. నవ్వుకుంటూ జేబులో పెట్టుకున్నాడు. ముందుకు పోబోయాడు. ఇదిగో మిత్రమా, మరో 100 కావాలా? అరిచాడు చిట్టిబాబు. ఆ వ్యక్తి నాలుగు పక్కలా చూశాడు. అటు కాదు ఇటు, పైకి తలెత్తి చూడు అన్నాడు మళ్ళీ. ఈసారి తలెత్తి చూశాడు. మసక చీకట్లో చిట్టిబాబు ఆకారం కిటికీల నుండి కనిపించింది. ఎవరది అంటూ అరిచాడు. చిట్టిబాబు ఆనందించాడు. అప్పటికి తనను వ్యక్తి చూశాడు. మిత్రమా, నాకో సాయం చెయ్యి. శ్రీముఖ హోటల్కు పోయి 203 రూమ్లో ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడని చెప్పు. ఇదిగో 100 రూపాయలంటూ మరో నోటు విసిరాడు. ఆ వ్యక్తి తాగి ఉన్న పరిస్థితి ఏదో ప్రమాదకరమైంది అని గుర్తించాడు. ఆ నోటు ఆనందంగా జేబులో పెట్టుకొని, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను, మీకేం భయం లేదంటూ ముందుకు నడిచాడు. భగవంతుడా, నువ్వున్నావు అనుకున్నాడు చిట్టిబాబు. కానీ మరుక్షణంలోనే అతనిని ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టి ఆందోళన పరిచాయి. ఏం జరగబోతోందని ఊహించేసరికి శరీరమంతా చెమటలు పట్టసాగాయి. వెళ్ళిన వ్యక్తి ఒక బేరర్ని వెంటబెట్టుకుని వచ్చి పైకి చూపించాడు. బేరర్ ఆ దృశ్యాన్ని వింతగా తిలకించాడు. ఏమైంది, ఎందుకలా ఉన్నారు అంటూ బిగ్గరగా అరిచాడు. ప్రాణం పోతోంది, ముందు తలుపులు తెరిపించి లోపలికి రావయ్యా, విషయం తర్వాత చెబుతాను, శక్తి కొద్దీ అరిచి సమాధానం చెప్పాడు చిట్టిబాబు. బేరర్ హడావిడిగా పరుగు తీశాడు. కాసేపట్లో రిసెప్షనిస్టు హడావిడిగా ఫోన్లో అరుస్తున్నాడు. హోటల్ సిబ్బంది అంతా హడావిడిగా సెకండ్ ఫ్లోర్కి పరుగులు తీశారు. కళ్యాణ మండపంలో వచ్చిన అతిథులు చాలా వరకు వెళ్ళిపోయారు. బాగా దగ్గర బంధువులు మాత్రమే ఉన్నారు. పెళ్లి కొడుకు కనిపించడం లేదనే సత్యం అందరికీ తెలిసిపోయింది. అయితే శ్రీరామ్ చక్కటి కథ అల్లి సాంబయ్యకు చెప్పాడు. నాకు అర్థం కాని విషయం అదే సార్, బ్రౌన్ కలర్ అంబాసిడర్ కారు వచ్చింది అని సాంబయ్య గారు పంపించారని చెప్పి మా చిట్టిబాబుని తీసుకువెళ్లారట. తీరా చూస్తే చిట్టిబాబు ఇక్కడికి రాలేదు. ముహూర్తం వేళకి కొడుకు కనిపించకపోయేసరికి ఆ తండ్రికి గుండెపోటు వచ్చింది అన్నాడు. ఈ విషయం మీతో ఎవరు చెప్పారు అడిగాడు సాంబయ్య. హోటల్ దగ్గర కిళ్ళి కొట్లో సిగరెట్లు కొంటున్న ఒక పెద్ద మనిషి చెప్పాడు. వారి మాటలు తను విన్నట్లుగా కూడా చెప్పాడు అన్నాడు శ్రీరామ్. ఇంతకీ ఎవరా పెద్ద మనిషి అడిగాడు సాంబయ్య. వల్లకాట్లో రామనాథం, ఎవడో మాకేం తెలుస్తుంది అన్నాడు సాయి. సార్, బ్రౌన్ కలర్ కార్ అంటే గుర్తొచ్చింది, అది మన ఎగస్పార్టీ వెంకటస్వామి గారిదేమోనని అనుమానం అని సాంబయ్య అనుచరుడొకడు రహస్యంగా చెవిలో ఊదాడు. సాంబయ్య ముఖం జేవురించింది. సారా పాటల్లో ఎప్పుడూ తనకు అడ్డు తగిలే వెంకటస్వామి గుర్తుకు రాగానే శరీరమంతా కుతకుత ఉడికిపోయింది. దొంగముండా కొడుకు నన్ను అల్లరిపాలు చెయ్యాలని ఈ పన్నాగం పన్ని ఉంటాడు అనుకున్నాడు. వెంటనే ఫోన్ ఎత్తి ఒక నెంబర్ డయల్ చేశాడు. అటు నుండి ఎవరో పలికారు. వెంకటస్వామి ఉన్నాడా అన్నాడు. నేనే మాట్లాడుతున్నా, ఏంది కథ? సాంబయ్య గొంతు అతనికి గుర్తే. చెబుతా, బ్రౌన్ కలర్ కారులో ఎత్తుకొచ్చిన కుర్రాడిని మర్యాదగా అప్పగించు, లేదా ఏం చేస్తానో తెలియదు. ఏందయ్యా అర్ధరాత్రి నీ సోదా, మందెక్కువైందా? వెంకటస్వామి అన్నాడు. ముయ్యరా ముదనష్టపోడా, అతిగా వాగితే దవడ వాచుద్ది. ఏంది దవడ వాచుద్దా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ బుర్ర వాచుద్ది. ముయ్ నోర్, నీ పుచ్చ పగుల్ది, నీ టెంకె మాడుద్ది, నీ ఒంట్లో కొవ్వు తీస్తా, రక్తం తాగుతా, ఎముకలు విరుస్తా, పేగులు లాగుతా. వారి భాషను అర్థం చేసుకునే రసజ్ఞులు లేక చుట్టూ చేరిన జనం దిగాలిగా చూస్తున్నారు. ఆడాళ్ళు ఏడ్పులు లంకించుకున్నారు. ఇంతలో అక్కడ ఒక ఆటో వచ్చి ఆగింది. శ్రీముఖ హోటల్ బేరర్ హడావిడిగా దిగి లోపలికి పరుగులు తీస్తూ వచ్చాడు. అంతా అటు చూశారు. సాంబయ్య మాత్రం ఫోన్లో సంస్కృత కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాడు. సార్, అర్జెంటుగా రావాలి, రూమ్ నంబర్ 203లో మీ మనిషి ఒక ఆయన ప్రమాద స్థితిలో ఉన్నాడు. బయట తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి, అందుకే నేను రావాల్సి వచ్చింది అన్నాడు వగరుస్తూ. అందరిలో చైతన్యం వచ్చింది. శ్రీరామ్ అతన్ని అడిగి మరికొన్ని వివరాలు సేకరించాడు. చిట్టిబాబు అక్కడ ఉండిపోయాడని ఖాయం చేసుకున్నాడు. వెంటనే సాంబయ్య దగ్గరికి పోయాడు. సారీ, చిట్టిబాబు దొరికాడు, ఫోన్ పెట్టేయండి అన్నాడు. సాంబయ్య బాగా ఆవేశం మీదున్నాడు. ఆ మాటలు వినిపించుకోలేదు. మిమ్మల్నే ఇక తిట్లాపండి, కాస్త స్వరం పెంచి అరిచాడు శ్రీరామ్. అప్పటికి కానీ సాంబయ్య మామూలు స్థితికి రాలేదు. ఫోన్ పెట్టేశాడు. చిట్టిబాబు హోటల్లోనే ఉన్నాడని కబురొచ్చింది. గదికి తాళం పెట్టేసి వచ్చారట. పైగా ప్రమాదంలో ఉన్నాడని అంటున్నారన్నాడు. పదండి వెళ్దామంటూ ముందు కురికాడు సాంబయ్య. అక్కడున్న కార్లెక్కి హడావిడిగా పరుగు తీశారు కొందరు.
ఇంతకీ గది తాళాలు ఎక్కడున్నాయి అన్నాడు శ్రీరామ్. ఆ ప్రశ్న అంచెలంచెలుగా మగపెళ్లి వారిలో వ్యాపించింది. వీరమ్మకు గుర్తొచ్చింది. తాళాలు తన దగ్గరేగా ఉన్నది. శోకాలు తీస్తూ గది ముందు కూర్చున్న ఆమె కళ్ళు తుడుచుకొని తాళాల కోసం బొడ్లో చెయ్యి పెట్టింది. కానీ అవి అక్కడ లేవు. ఇక లేవండి, అబ్బాయి దొరికాడు రహస్యంగా లింగోజీ చెవిలో చెప్పి తట్టిలేపాడు శ్రీరామ్. ఈ వంకతో హాయిగా నిద్రపోదామనుకున్న లింగోజీ సడన్గా లేచి కూర్చున్నాడు. తాళాలు కనిపించడం లేదు దేవుడోయ్ అంటూ అరిచింది వీరమ్మ. అంతే, బంధువర్గమంతా చకచక పనిలో దూకారు. కళ్యాణ మండపం మొత్తం ప్రతి అంగుళం గాలించి వదిలారు. కానీ అవి ఏమయ్యాయో అర్థం కాలేదు. శ్రీరామ్ బృందానికి తాళాలకు బదులుగా చెట్ల చాటున పడి ఉన్న ఆచారి కనిపించాడు. అతన్ని మోసుకొచ్చి గదిలో పడేశారు. దాదాపు ఒక అరగంట వరకు అందరూ శక్తివంచన లేకుండా తాళాల కోసం గాలించి అలసిపోయారు. ఇక చాలు, బయలుదేరండి. అక్కడ చిట్టిబాబు పరిస్థితి ఎలా ఉందో అన్నాడు శ్రీరామ్. అంతా తిరిగి కార్లెక్కి ప్రయాణమయ్యారు. కొద్ది క్షణాల్లో హోటల్ ముందు దిగారు. కౌంటర్ దగ్గర ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, కొందరు కానిస్టేబుల్స్ ఉన్నారు. లింగోజీ, సాంబయ్య జంటగా అడిగారు, పెళ్ళికొడుకేడి అని. రిసెప్షనిస్టు చిన్నగా నవ్వి అన్నాడు, మరేం ప్రమాదం లేదు. తాళాలు ఉన్నాయా అని అడిగాడు. పోయాయి, తలుపులు పగలగొట్టించండి అన్నాడు లింగోజీ. సారీ సార్, మా ప్రొపరైటర్ పర్మిషన్ లేకుండా ఎటువంటి డ్యామేజీకి అంగీకరించే అధికారం నాకు లేదు. రూమ్లో ఏదైనా హత్య జరిగితే తప్పనిసరి అనుకోండి, అప్పుడైనా ఆ పని పోలీసులే చేస్తారు. తలుపులు పగలగొట్టించే అధికారం నాకు లేదు అన్నాడు. ఎలాగయ్యా మరి, మా వాడిని చూసేదెలా అన్నాడు లింగోజీ. నిరభ్యంతరంగా చూడండి. హోటల్ వెనక భాగంలోకి పోయి మీరు స్పష్టంగా చూడగలరు అని చెప్పి ఏదో ఫోన్ కాల్ అటెండ్ అవ్వడంలో నిమగ్నమయ్యాడు. ఇన్స్పెక్టర్ సాంబయ్యతో అన్నాడు, మరేం పర్వాలేదు, నాతో రండి, చూపిస్తా అంటూ ముందుకు నడిచిపోయాడు. శ్రీరామ్ తన బృందంతో అనుసరించాడు. వియ్యంకులు, వియ్యపురాళ్ళు, ఇతర బంధువర్గమంతా పక్కనున్న రోడ్లో నడిచి హోటల్ వెనక భాగం చేరారు. ఆశ్చర్యం, అక్కడ వందలాది జనం నిలబడి పైకి చూస్తున్నారు. ఓరి చిట్టిగా, నీకేం కర్మ పట్టిందిరా అంటూ గుండెలు బాదుకుని ఏడవసాగింది వీరమ్మ. అప్పటికే పోలీసులు కొన్ని ఏర్పాట్లు చేశారు. జీప్లో నుండి మినీ జనరేటర్తో పనిచేసే శక్తివంతమైన లైటు సూటిగా చిట్టిబాబు కేసి ఫోకస్ చేయబడి ఉంది. చీకట్లో ఎవరికీ కనిపించిన చిట్టిబాబుని అందరూ స్పష్టంగా చూడగలుగుతున్నారు. 1964లో అనుకుంటా జెమినీ సర్కస్ వచ్చింది, అప్పుడు చూశాను ఇటువంటి ఫీట్ అన్నాడు ఎస్ఐ. నిజంగా కుర్రాడు చాలా ధైర్యవంతుడే సుమండి, అంతెత్తున గాలిలో తేలుతూ ఎలా ఉండగలిగాడో అంది సాంబయ్యతో భార్య. ముయినోర్, ఇదేం సర్కస్ కాదు, ఆ కంతలో ఇరుక్కుపోయాడు, ఎలా రావాలో తెలియక చేస్తుంటే నీ గోలేంటి అంటూ భార్య మీద విసుక్కున్నాడు. సార్, ఇది కూడా వెంకటస్వామిగాడి పనేమో రహస్యంగా అడిగాడు సాంబయ్య అనుచరుడు. ఈసారి సాంబయ్య జుత్తు పీక్కున్నాడు. అబ్బాయి నలిగిపోతున్నాడు, శోషొచ్చి ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయి, రక్షించండి బాబోయ్ అంటూ అరుస్తోంది వీరమ్మ. శ్రీరామ్ నెమ్మదిగా ఇన్స్పెక్టర్తో అన్నాడు, సార్, మా వాడి పరిస్థితిలో ఉంటే వినోదంగా చూడటం మీకు భావ్యంగా ఉందా? వెంటనే తలుపులు పగలగొట్టించండి ప్లీజ్ అని. ఎస్ఐ గుర్రగా చూశాడు. ఏమిటి మిస్టర్ మీరనేది? ప్రొపరేటర్ గారికి కబురు చేశాం, ఆయన వచ్చే వరకు తాళాలు పగలగొట్టే అధికారం ఎవరికీ లేదు, రూమ్లో ఏదైనా హత్య జరిగితే తప్ప అన్నాడు. ఇలాగే ఉంటే కాసేపట్లో వాడి ప్రాణాలు పోతాయి కోపంగా అన్నాడు శ్రీరామ్. ఎస్ఐ చిద్విలాసంగా నవ్వాడు. అప్పుడు రంగంలో దిగిపోవడానికి మేము సిద్ధంగానే ఉంటాం, ఊరికే గొడవ చేస్తావెందుకయ్యా? అందరూ చూడాలనేగా ఆర్క్ లైట్ పెట్టించాము. కాసేపు ఆగు, ప్రెస్ వాళ్ళు రావాలి, ఫోటోలు తీయాలి, ఆ దృశ్యం జనమంతా చూడాలి అన్నాడు. పిల్లికి చెరగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటారు, ఇదే కాబోలు అనుకున్నాడు శ్రీరామ్. బ్రదర్, ఏది ఏమైనా మనవాడు సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేసి పత్రికలకి ఎక్కబోతున్నాడంటూ నవ్వాడు సారథి. వాడి బొంద, అసలు ఆ వెంటిలేటర్లో ఎందుకు దూరాడో కనుక్కోవాలి, 4 చివాట్లు వెయ్యాలన్నాడు సాయి. నాకు ఒకటే తోస్తోంది, బయట తాళం పెట్టి అంతా వెళ్ళిపోయారు, ఎలా బయటపడాలో అర్థం కాక ఈ మార్గాన్ని ఎన్నుకొనుంటాడు, పూర్ ఫెలో అనుకున్నాడు శ్రీరామ్. అంత రాత్రి సమయంలో కూడా ఈ వార్త తెలుసుకున్న జనం తండోపతండాలుగా విచ్చేసి వినోదం చూడసాగారు. వీణ ముఖం అవమానంతో జేవురించింది. మీ అన్నయ్య ఇలాంటి పని ఎందుకు చేశాడే వీణ అన్నారు వాహిని, వారుని. నిజానికి వారికి చిట్టిబాబును చూస్తే ఎంతో జాలి కలిగింది. అటువంటి సన్నివేశం చూడాల్సి వస్తుందని వారు అనుకోలేదు. ఒక తల్లి తన బిడ్డను చంకనెత్తుకుని అదుగదుగో చూడు, బాగా కనిపిస్తోందా అంటూ ఆ దృశ్యాన్ని చూపిస్తోంది.
హోటల్ సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారు. ఇంతలో వరుసగా కొన్ని కార్లు, స్కూటర్లు వచ్చి ఆగాయి. పత్రికా విలేకరులు కొందరు, కార్పొరేటర్లు దిగి ఈ దృశ్యం చూశారు. కెమెరాలు క్లిక్మన్నాయి. పత్రికల వారు ముఖ్యులైన వ్యక్తులని కలుసుకుని ఇంటర్వ్యూ చేస్తూ ఏవేవో రాసుకుని పోతున్నారు. కొందరు పెద్దలు ఈ దృశ్యం చూస్తూ నవ్వుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. శ్రీరామ్ తన స్నేహితుల్ని తీసుకుని తిరిగి హోటల్లోకి వెళ్ళాడు. ఏం సార్ చూసొస్తున్నారా? ఎలా ఉంది పొజిషన్ అంటూ నవ్వి అడిగాడు రిసెప్షనిస్టు. శ్రీరామ్ కోపంగా చూశాడు. మిస్టర్, మీ హోటల్కి వచ్చే కస్టమర్స్ మీద మీకుండే గౌరవం ఏ పాటిదో ఇప్పుడు అర్థమవుతోంది. గదికి తాళం మేమే వేశాం. ఆ తాళం పగలగొట్టించండి. ఏదైనా డ్యామేజీ జరిగినా దానికి తగ్గ మూల్యం మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఆలస్యం దేనికి? ప్లీజ్, అవతల వ్యక్తి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. అర్థం చేసుకుని తలుపులు తెరిచి ఏర్పాటు చేయండి అన్నాడు తీవ్రంగా. ఒక్క క్షణం ఓపిక పట్టండి. మా ఓనర్ గారు బయలుదేరారు. నేను కేవలం ఒక ఉద్యోగిని మాత్రమే. తొందరపడి ఏ పని చేసినా దానివల్ల నేను బాధపడాల్సి వస్తుంది. అంతేగాని కస్టమర్స్ని అవమానించే ఉద్దేశం ఏమాత్రం లేదు అన్నాడు. దేవుడే పిలిచినట్లుగా అదే సమయంలో ప్రొప్రైటర్ కారులో వచ్చాడు. విషయం తెలుసుకుని ఆందోళనతో తలుపులు పగలగొట్టించమని అనుమతి ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన జనమంతా హోటల్ మీద పడ్డారు. వారిని కంట్రోల్ చేస్తూ పోలీసులు రంగంలోకి దిగారు. లింగోజీ, వీరమ్మ, సాంబయ్యల సమక్షంలో తలుపులు బలవంతాన తెరిచారు. ఇన్స్పెక్టర్తో సహా విలేకరులు కూడా ముందుగా లోపలికి దూరిపోయారు. మళ్ళీ కెమెరాలు క్లిక్మని శబ్దం చేశాయి. బాత్రూంలో కాళ్ళు తేలేసి గోడ మధ్యలో వేలాడే కొడుకుని చూసి వీరమ్మ గుండెలు బాదుకుంది. అతి కష్టం మీద నలుగురు కలిసి కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగారు. చిట్టుబాబుకి స్వేచ్ఛ లభించింది. అందరి వదనాల్లో సంతోషం తాండవించింది. అలసటగా కుర్చీలో కూలబడ్డ చిట్టిబాబుకి బేరర్ చల్లటి కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు. అతనితో ముందుగా మాట్లాడిన వారు విలేకరులే. ఈ సంఘటనకు కారణం అడిగారు. చిట్టిబాబు సమాధానం ఎప్పుడూ సిద్ధం చేసుకున్నాడు. వెంటిలేటర్ గుండా ఒక దుర్మార్గుడు లోపలికి ప్రవేశించాడు. కత్తి చూపి బెదిరించాడు. నేను తిరగబడ్డాను. మా మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. ఓడిపోయిన ఆ వ్యక్తి వెంటిలేటర్ ద్వారా పారిపోయాడు. వాడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నేను అదే మార్గంలో వెళ్ళదలిచాను. కానీ నా శరీరం సహకరించలేదు. మేం పోరాడుకున్నప్పుడు అయిన గాయాలివి అంటూ చేతుల మీద ఏర్పడిన గాయాలు చూపించాడు. అతని స్టేట్మెంట్ రికార్డ్ అయింది. కొద్ది క్షణాలలో తెల్లవారబోతోందనగా తిరిగి కళ్యాణ మంటపంలో మంగళ వాయిద్యాలు మోగనారంభించాయి. దంతధావనాదులు ముగించుకొని గుక్కెడు కాఫీతో నిద్రమత్తు వదిలించుకొని అంతా సిద్ధమయ్యారు. వర్జం వచ్చేసింది. పైగా దుర్ముహూర్తం కూడాను. ఇప్పుడు శుభకార్యం ఏమిటి నీ పిండాకుడు అంటూ ఒక ముసలాయన లింగోజీని గదమాయిస్తున్నాడు. బంధువర్గంలో పెద్ద తలకాయ కావడంతో అతని మాటలు ఎదిరించలేక బాధతో సతమతమవుతున్నాడు లింగోజీ. అయ్యా, మీరు శాంతించాలి. శాస్త్ర ధర్మాలను క్షుణ్ణంగా తెలిసిన వాడిని కనుక నా మాటగా చెబుతున్నాను. అర్ధరాత్రి ముహూర్తం దాటిపోయిన మాట వాస్తవమే. అయితే అదే సమయంలో వరుడు పెద్ద గండం నుండి బయటపడ్డాడు. పెళ్లికి పెట్టిన ముహూర్త బలమే అతన్ని రక్షించింది. అటువంటి ఆపదని గట్టెక్కిన వ్యక్తికి ఈ వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఏం చేస్తాయి? శుభకార్యం నిర్విఘ్నంగా జరిపించడమే శ్రేయస్కరం అన్నాడు పురోహితుడు. అతని మనసులో ఆందోళన వేరు. ఈ పెళ్లికి సాంబయ్య ద్వారా ఘనమైన దక్షిణ అందుకుపోయే సమయంలో ఇటువంటి విఘ్నాలు రావడం సహించలేకపోతున్నాడు. ఇంతలో సాంబయ్య రానే వచ్చాడు. బావగారు, ఏమిటి ఇంకా ఆలస్యం? ఆ శుభకార్యం పూర్తిగా జరిపించేస్తే మనందరికీ మనశ్శాంతి అన్నాడు. అదే నేను అదే అనుకుంటున్నాను అన్నాడు నసుగుతూ. కట్నంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సి రాకుండా ఉంటే చాలుననే భావన అతనిది. ముసలాయనికి కోపం వచ్చింది. ఒరే దౌర్భాగ్యుడా, నేను చూస్తూ ఇటువంటి అన్యాయం సహించలేను. దుర్ముహూర్తం జరిగే పెళ్లికి నేనుండలేను. ఇప్పుడే పోతానంటూ విసురుగా వెళ్ళిపోయాడు. సాంబయ్య, లింగోజీ ముఖాముఖాలు చూసుకున్నారు. పురోహితుడు నిశ్చింతగా ఊపిరి వదిలి, అయ్యా, శుష్క వాదాలతో పెళ్ళాపు చేయకండి. తిరిగి బోలెడంత ఖర్చు అన్నాడు. ఆ మాట వియ్యంకులిద్దరి మీద బాగా పనిచేసింది. చిట్టిబాబు చుట్టూ స్నేహితులు చేరి ముచ్చట్లాడుతున్నారు. బ్రదర్, నిత్య జీవితంలో కూడా హీరో అయిపోతావు. నిజంగా నీ పెళ్లి వేడుకను మేము ఈ జన్మలో మర్చిపోలేం అన్నాడు శ్రీరామ్. చిట్టిబాబు పొట్ట నిమురుకుని నవ్వాడు. రేపు ఉదయాన్నే పతాక శీర్షికలతో అన్ని పత్రికలు
నీ వీరోచిత గాథను ఫోటోలతో సహా ప్రకటిస్తాయి. ఏం ఛాన్సు అంటూ సారథి మురిసిపోయాడు. ఇంతకీ నీతో పోరాడిన ఆ దొంగెవరో గుర్తుపట్టగలవా? వాడు నీ మీద కక్ష సాధింపుగా తిరిగి ఏదైనా అత్యాచారం చేస్తే సందేహంగా అన్నాడు సుబ్బారావు. చిట్టిబాబు కిచకిచ నవ్వాడు. నా చేతిలో చిక్కిన వాడిని అంత తేలిగ్గా వదిలేస్తానా? వాడి ఎముకలు విరిచేశాను. ఏదో కాస్త బక్కప్రాణం కాబట్టి అతి తేలిగ్గా వెంటిలేటర్లో దూరి పారిపోయాడు. తప్పించుకున్నాడు కనుక బ్రతికిపోయాడు అన్నాడు గర్వంగా. బయట ఎవరిదో కారు ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకుని సరాసరి మిత్ర బృందం దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, హోటల్ యజమాని. ఈ శుభ సమయంలో నా కానుక తీసుకోండి. అంతేకాదు మీ వల్ల నాకు నా హోటల్కు మంచి ప్రచారం వచ్చింది. వ్యాపారం కూడా బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. అటువంటి అవకాశం కల్పించిన మీకు నా కృతజ్ఞతలంటూ ఆప్యాయంగా ప్యాకెట్ అందించి చిట్టిబాబుతో కరచాలనం చేశాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తపరిచారు. కాసేపట్లో చిట్టిబాబుని కళ్యాణ మండపంలోకి తీసుకుపోయారు. ఆహుతులంతా ఆనందంగా వివాహ వేడుకలు చూస్తూ సంబరపడుతున్నారు. క్షణంలో అక్కడి వాతావరణమే మారిపోయింది. రాత్రి అనుభవించిన టెన్షన్ మర్చిపోయి ఎంతో హుషారుగా గడుపుతూ కార్యక్రమం తిలకించసాగారు. మంగళసూత్ర ధారణ జరిగింది. చిట్టిబాబు జిందాబాద్ అంటూ అరిచారెవరో. అందరూ తమ చేతిలోని అక్షింతలు వధూవరులపై చల్లి ఆశీర్వదించారు. సమాప్తం. భలే పెళ్ళి నవల సమాప్తం.